హాయ్ అండి. ఈరోజు మనం సైకాలజీ ప్రాక్టీస్ బిట్స్ చూద్దాము. ఫస్ట్‌ది, తన విద్యార్థుల ప్రవర్తనను పరిశీలించాలనుకున్న ఉపాధ్యాయుడు, విద్యార్థులు ఆడుతున్న ఆటలో తాను ఒక ఆటగాడిగా పాల్గొన్నాడు. ఈ పరిశీలన రకం. ఫస్ట్, సంచరిత పరిశీలన, సాధారణ పరిశీలన, అసంచరిత పరిశీలన, స్థూల పరిశీలన. ఆన్సర్ వచ్చేసి సంచరిత పరిశీలన. క్రింది వాటిలో సరి అయిన ప్రవచనం. వికాసం స్వల్పకాలిక ప్రక్రియ. వికాసంలో వైయక్తిక భేదాలుండవు. వికాసం అన్ని అభివృద్ధి దశల్లో ఒకే విధంగా ఉండదు. వికాసాన్ని నాగృతీకరించలేము. ఆన్సర్ వచ్చేసి 3. వికాసం అన్ని అభివృద్ధి దశల్లో ఒకే విధంగా ఉండదు. అంతే కదండి, వికాసం అనేది ఒకే విధంగా ఉండదు. థర్డ్‌ది, భాషా వికాస దశల వరుస క్రమంలో 3వ దశ. ముద్దుమాటల దశ, ప్రాగ్భాషా దశ, భాష అవగాహన దశ, శబ్దానుకార దశ. శబ్దానుకార దశ. దమనం చేయబడిన అచేతనంలోని భావాలను వెలికితీయడానికి సిగ్మైండ్ ఫ్రాయిడ్చే చెప్పబడని టెక్నిక్. స్వేచ్ఛ, సంసర్గం, సమగ్రాకృతి, స్వప్న విశ్లేషణ, సమ్మోహనం. ఆన్సర్ వచ్చేసి సమగ్రాకృతి. వ్యక్తి వికాసంపై అనువంశికత ప్రభావాన్ని సమర్థించే అధ్యయనం. ఫస్ట్, పియర్సన్ డార్విన్ కుటుంబం, ఫ్రీమన్ మిల్డ్రెడ్ రూత్, స్కోడాక్ పెంపుడు శిశువులు, గోర్డాన్ జిప్సీ పిల్లలు. పియర్సన్ డార్విన్ కుటుంబం. పిల్లలు వారి స్నేహితులతో జరిపే మొదటి సాంఘిక కృత్యంగా చెప్పబడే క్రీడా రకం. ఏకాంతర క్రీడ, సమాంతర క్రీడ, సహకార క్రీడ, దౌర్జన్య క్రీడ. సమాంతర క్రీడ. సహజాతాలు వాటి ఉద్వేగాలకు సంబంధించి సరి అయిన జత. మాతృపితృ ప్రవృత్తి కోపం, కుతూహలం భయం, నవ్వు ఉత్సాహం, నిర్మాణం జుగుప్స. నవ్వు ఉత్సాహం. పియాజెట్ సంజ్ఞానాత్మక వికాస దశల్లో అవిపర్యాత్మక భావనా లోపం ఈ దశకు సంబంధించినది. ఫస్ట్, ఇంద్రియ చాలక దశ, పూర్వ ప్రచాలక దశ, మూర్త ప్రచాలక దశ, అమూర్త ప్రచాలక దశ. ఆన్సర్ వచ్చేసి 2, పూర్వ ప్రచాలక దశ. వ్యక్తి యొక్క భవిష్యత్తు సాధనను సూచించే ప్రస్తుత నిష్పాదన. అభిరుచి, సహజ సామర్థ్యం, వైఖరి, నిష్పాదన. ఆన్సర్ వచ్చేసి సహజ సామర్థ్యం. శిక్షలు తప్పించుకోవడానికి విధేయత దశ క్రింది కోల్బర్గ్ నైతిక వికాస స్థాయికి చెందును. పూర్వ నైతిక లేదా పూర్వ సాంప్రదాయ స్థాయి, సాంప్రదాయ నైతిక స్థాయి, స్వీయ ఆమోద నైతిక లేదా ఉత్తర సాంప్రదాయ స్థాయి, సహజ నైతిక స్థాయి. ఆన్సర్ వచ్చేసి పూర్వ నైతిక లేదా పూర్వ సాంప్రదాయ స్థాయి. పిల్లవానికి వ్యాసరచన పోటీలో పాల్గొనాలని ఉన్నప్పటికీ సరిగా రాయలేనని, బహుమతి రాదని భయపడి పాల్గొనకపోవడంలోని రక్షణ తంత్రం. ప్రతిగమనం, తదాత్మీకరణం, ప్రాక్షేపణం, ఉపసంహరణ. ఇక్కడ ఏం చేశాడు పిల్లవాడు? వ్యాసరచన పోటీలో పాల్గొనాలని ఉంది, కానీ సరిగా రాయలేదు అని, బహుమతి రాదు అని ముందే ఉపసంహరించుకున్నాడు కాబట్టి ఉపసంహరణ. రమీలకు ప్రభుత్వ రెసిడెన్షియల్ కళాశాలలో సీటు వచ్చింది. ఆ కళాశాల అంటే ఆమెకు ఇష్టం, కానీ హాస్టల్లో ఉండడం అంటే ఆమెకు అయిష్టం. ఈ సంఘర్షణ ఉపగమ 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 పరిహార 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 ద్విఉపగమ పరిహార. కళాశాలలో సీటు వచ్చింది. ఈ కళాశాల అంటే ఆమెకు ఇష్టం, కానీ హాస్టల్లో ఉండడం అంటే ఆమెకు భయం. కళాశాల అంటే ఇష్టం, కానీ హాస్టల్లో ఉండడం అంటే భయం కాబట్టి ఉపగమ పరిహార. అంటే ఒకటి పాజిటివ్, ఒకటి నెగిటివ్ ఉంది కాబట్టి 2 ఆన్సర్. ఈ క్రింది వానిలో గౌణ అవసరం. ఆహారం, గుర్తింపు, నిద్ర, నీరు. గౌణ అవసరం వచ్చేసి గుర్తింపు అండి. సంసిద్ధతా నియమం, అభ్యాస నియమం, ఫలిత నియమాలు క్రింది సిద్ధాంతం యొక్క ఫలితం. అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతం, యత్నదోష అభ్యసన సిద్ధాంతం, శాస్త్రీయ నిబంధన సిద్ధాంతం, కార్యసాధక నిబంధన సిద్ధాంతం. యత్నదోష అభ్యసన సిద్ధాంతం. ఇతరుల నుండి ఏమీ ఆశించకుండా స్వీయ ప్రమాణాలను పొందడానికి ఉద్దేశింపబడ్డ పునర్బలన రకం. ప్రత్యక్ష పునర్బలనం, పరోక్ష పునర్బలనం, స్వీయ పునర్బలనం, రుణాత్మక పునర్బలనం. ఇతరు నుండి ఏమీ ఆశించకుండా స్వీయ ప్రమాణాలను పొందడానికి ఉద్దేశింపబడిన పునర్బలనం స్వీయ పునర్బలనం. అంటే ఎవరి ప్రోత్సాహం లేకుండా సెల్ఫ్గా ఏదైనా వచ్చిందనుకోండి, అది స్వీయ పునర్బలనం అనమాట. ఈ స్మృతి రకంలో విషయం ఎక్కువ కాలం గుర్తుంచుకోవడం జరుగుతుంది. బట్టి స్మృతి, స్వల్పకాలిక స్మృతి, నిష్క్రియాత్మక స్మృతి, క్రియాత్మక స్మృతి. క్రియాత్మక స్మృతి మనం ఏదైనా సొంతంగా చేసిందైతే మనకు చాలా రోజుల పాటు గుర్తుంటుంది. ఇప్పుడు చూస్తున్న పరిస్థితి ముందెన్నడూ చూడకపోయినా చూసినట్లుగా అనుభూతి కలగడాన్ని ఇలా పిలుస్తారు. జైగార్నిక్ ప్రభావం, హాలో ప్రభావం, డేజావు, గెస్టాల్ ప్రభావం. డేజావు. క్రింది వానిలో స్మృతిని పెంచేది. దమనం, అనుపయోగం, అవరోధం, ప్రేరణ.
విదేశీ భాషను సరిగా ఉచ్చరించడం నేర్చుకోవడంలో మాతృభాష ప్రభావాన్ని అభ్యసన బదలాయింపు దృష్ట్యా క్రింది రకంగా చెప్పవచ్చు. అనుకూల బదలాయింపు, ప్రతికూల బదలాయింపు, ద్విభాషా బదలాయింపు, శూన్య బదలాయింపు. ప్రతికూల బదలాయింపు. శాస్త్రీయ నిబంధనంలో గంట కొట్టినప్పుడు లాలాజలం స్రవించడం అనే నిబంధిత ప్రతిస్పందన క్రమంగా మాయమవ్వడం. పునర్బలనం, అయత్నసిద్ధ స్వాస్థ్యం, సామాన్యీకరణం, విరమణం. విద్యార్థులలో మానసిక అనారోగ్యానికి కారణం. ఆహ్లాదకరమైన పాఠశాల వాతావరణం, శక్తికి మించిన అభ్యసన కార్యక్రమాలు, నమ్యత గల పరీక్షా విధానం, విద్యార్థుల ఆరోగ్యకర అలవాట్లు. శక్తికి మించిన అభ్యసన కార్యక్రమాలు. బండూరా ప్రకారం సాంఘిక అభ్యసన ప్రక్రియలో మొదటి అంశం ధారణ, పునరుత్పాదకం, అవధానం, పునర్బలనం. అవధానం. క్రింది వానిలో ఒకటి బ్రూనర్ బోధనా సిద్ధాంతానికి సంబంధించింది. సన్నద్ధత, విశ్లేషణ, విషయ నిర్మాణం, వరుస క్రమం. విశ్లేషణ. ఒక ప్రాథమిక పాఠశాలలో 151 మంది పిల్లలు ఉన్నారు. విద్యా హక్కు చట్టం ప్రకారం 2009 ప్రకారం ఆ పాఠశాలలో ఉండాల్సిన ఉపాధ్యాయుల సంఖ్య 5 ప్రాథమిక ఉపాధ్యాయులు ప్లస్ ఒక సైన్స్ ఉపాధ్యాయుడు, నలుగురు ప్రాథమిక ఉపాధ్యాయులు ప్లస్ ఒక భాషోపాధ్యాయుడు, నలుగురు ప్రాథమిక ఉపాధ్యాయులు ప్లస్ ఒక ప్రధాన ఉపాధ్యాయుడు, 5 ప్రాథమిక ఉపాధ్యాయులు ప్లస్ ఒక ప్రధాన ఉపాధ్యాయుడు. 5. NCF 2005 ప్రకారం పిల్లలకు భౌతికంగా అసౌకర్యం కలిగించగల సాధారణాంశం సంరక్షించే పాఠశాల సిబ్బంది, సమీపంలో పాఠశాల, సౌకర్యవంతమైన టాయిలెట్లు, బరువైన పుస్తకాల సంచులు. ఈ నాయకత్వ శైలి యందు నాయకుడు నామమాత్రంగా ఉంటాడు. సభ్యులు పూర్తి స్వేచ్ఛను కలిగి ఉండి తుది నిర్ణయాలు తమకు తామే తీసుకుంటారు. ప్రజాస్వామ్య, నిరంకుశ, జోక్యరహిత, మిశ్రమ. నిరంకుశ. కార్ల్ రోజర్స్చే ప్రతిపాదించబడిన మంత్రణ విధానం. నిర్దేశిక మంత్రణం, అనిర్దేశిక మంత్రణం, శ్రేష్ఠ గ్రహణ మంత్రణం, ఆధిపత్య మంత్రణం. 26 వచ్చేసి 3 అండి ఆన్సరు. ఇందాక 2 పెట్టాను కాదు. అండ్ 27 వచ్చేసి 2. ఈ క్రింది వానిలో విద్య నేర్వగల మానసిక వికలాంగులు సంపూర్ణ బుద్ధిమాంద్యులు, తీవ్ర బుద్ధిమాంద్యులు, మిత బుద్ధిమాంద్యులు, స్వల్ప బుద్ధిమాంద్యులు. క్రింది వానిలో భౌతిక వనరు శాస్త్రవేత్తలు, జలపాతాలు, వ్యవసాయ క్షేత్రాలు, జంతు ప్రదర్శనలు. భౌతిక వనరు అంటే శాస్త్రవేత్తలు. నిర్మాణాత్మక మదింపునందు స్లిప్ టెస్టుకు ఇవ్వవలసిన భరత్వం 10 మార్కులు, 20 మార్కులు, 25 మార్కులు, 15 మార్కులు, 20 మార్కులు. ప్లీజ్ అండి ఈ వీడియో లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీకు ఏ టాపిక్స్ నుండి కావాలి అనేది కూడా చెప్పండి. ప్రాక్టికల్ బిట్స్ అన్నీ చేస్తానండి. తెలుగు, ఇంగ్లీష్, సైకాలజీ అండ్ సోషల్ నుండి అన్ని బిట్స్ చేస్తాను. ప్లీజ్ నన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్స్ చేయండి. వేరే వీడియోస్ కూడా నేను చేస్తాను. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీరు కూడా కామెంట్ సెక్షన్లో ఫస్ట్ కామెంట్ చేయడం నేర్చుకోండి. ఓకేనా అండి.